నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిర్. టీవీ ఛానల్స్లలో అంటే ఏంటంటే తనదైన కామెడీతో అయితే ఒక మంచి పేరు తెచ్చుకున్నారు యాదమరాజు. చాలా షోస్ చేస్తూ అంటే ఇప్పుడైతే కొన్ని ఫిల్మ్స్లో కూడా తను చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఒక వార్త ఏంటంటే బాగా జోరుగా సాగుతుంది. ఏంటి, యాదమరాజు అరెస్ట్. మరి నిజంగా అరెస్ట్ అయ్యారా ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే యాదమరాజు అరెస్ట్ అనేది చాలా వినిపిస్తుంది. నిజంగానే యాదమరాజు మరి అరెస్ట్ అయ్యారా? యాక్చువల్గా ఏం జరిగిందంటే, యాదమరాజు అనే ఒక ఆర్టిస్ట్ మొన్న తన ఇన్స్టా పేజ్లో నేను అరెస్ట్ అయ్యాను అని చెప్పి ఓ పోస్ట్ పెట్టాడు. నా అరెస్ట్ కారణాలు ఏంటో తెలుసా అని చెప్పి ఓ లింక్ పెట్టాడు. అందరూ దాని లింక్ క్లిక్ చేసిన తర్వాత ఏప్రిల్ ఫూల్స్ అయ్యారు. అంటే ఏప్రిల్ ఫూల్ చేయడానికి సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టాడు అంటారా? ఒకరోజు అటు ఇటుగా పెట్టాడు, కానీ ఏప్రిల్ ఫస్ట్కి పెట్టినా బాగుండేది నిజంగా చెప్పాలంటే. ఫస్ట్కి కూడా పెట్టలా, కొంచెం అటు ఇటుగానే పెట్టాడు. చాలామంది దాన్ని చూసి ఏదో అనుకున్నారు. అది ప్రాంక్, యాక్చువల్ చెప్పాలంటే ఇట్స్ ఎ ప్రాంక్. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈయన అరెస్ట్ అయ్యాడు అంటాని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అంటే కొంతమంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మన పుష్ప నటుడు అరెస్ట్ అయినా, అంతకుముందు ఆ చందు అరెస్ట్ అయినా, ఈవెన్ ఆ షణ్ముఖ్ అరెస్ట్ అయినా, ఎవరు అరెస్ట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమనుకుంటారు, దేంట్లో అరెస్ట్ అయ్యాడు ఏంటి అనేది తెలుసుకుంటాడు. అమ్మాయిలను మోసం చేశాడు, గంజాయిలో దొరికాడంటే ఎవడు పట్టించుకోడు. ఊరికి ఏదో చిన్న గొడవలో అరెస్ట్ అయ్యారు అంటే, అయ్యో పాపం విడిపిద్దాంలే, ఎందుకు వచ్చిన గొడవ, ఏదో మేబీ డబ్బుల కోసమో ఇంకా దేనికి ఏదో చిన్న గొడవ అయి ఉండొచ్చు. గొడవ అంటే 2 అడుగులు ముందుకు వస్తారు, పోన్లే తెలుసో తెలియకో గొడవ పడ్డాడని. అంటే ఇట్లా అమ్మాయిలను మోసం చేశాడు, రేపులు చేశాడు, మడ్డలు చేశాడంటే ఎవరు ముందుకు రారు. కానీ దొంగతనాలు చేశారు, దోపిడీలు చేశారు, ఇప్పుడు మొన్న ఆ పిల్ల దొంగతనం, అట్లాంటి వాటికి సపోర్ట్ చేయరేమో. కానీ అట్లీస్ట్ కొంచెం ఇట్లాంటివి ఏమైనా ఉంటే నిజమా కాదా తెలుసుకోవడం కొంతమంది ఉంటారు. వాళ్ళు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. పలానా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాదమరాజు అనే మనిషి ఎవరు, ఆయన స్టేజ్ ఎక్కి గెంతే మనిషి, ఎంత కాదన్నా ఈ జబర్దస్త్లను అదనో ఇదనో పటాసులు గిటాసులు ఇవి చేసుకుంటూ ఉండేవాడు. అండ్ పైగా పెళ్ళిళ్ళకి పెడాకులకి వెళ్ళి కూడా గెంతే వచ్చేవాళ్ళు ఈ స్టేజ్ ఎక్కి, వాళ్ళని ఎంటర్టైన్లు చేయడానికి, ఈవెంట్లన్నీ. ఇకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నా ఈవెంట్కి వచ్చాడు అనుకుందాం, ఒకప్పుడు ఏదో నా పెళ్ళికి నా ఈవెంట్కి వచ్చాడు, నేను 50,000 ఇచ్చి పిలిపించుకున్నా. తర్వాత ఈరోజు వార్త చూసా, నా పెళ్ళికి వచ్చిన రోజు నాతో బాగానే ఉన్నాడు, అరే అవి చాలా మంచోడు, మంచి వ్యక్తి, ఏమై ఉంటుందబ్బా, మనకు తెలిసిన కానిస్టేబుల్ అని ఉన్నారా అంటే, నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నాడు, ఒకసారి కనుక్కో చూద్దాం, ఏదో బీబీ నగర్ పోలీస్ అంట, పాపం పిల్లోడికి ఏమన్నా మనం ఏమైనా హెల్ప్ చేద్దాం. ఇట్లా ఆయన ఎంతమందితో తిరిగాడో, ఎంతమందితో ఉన్నాడో. సో అనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఈవెంట్ సమయంలో వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ ఒక లోకల్ ఎమ్మెల్యేనో లోకల్ బడా పార్టీ ఎవడో పరిచయం అవుతూ ఉంటాడు. అని కూడా మా సార్ మన దగ్గరకు వచ్చిన చూడు పిల్లగాడు, టీవీ పిల్లగాడు, ఏదో అయిందంట పాపం అరెస్ట్ చేసిండ్రంట వాళ్ళు చెప్తే, అయ్యో ఏదో ఎట్లయిందా పిల్లోడు మంచోడు, కొంచెం కనుక్కునే వాళ్ళు ఉంటారు. ఇలా అందరు ఎంక్వైరీలు చేసేసరికి ఆ బీబీ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వెళ్ళింది, బీభత్సమైన ఫోన్లు వచ్చాయి. ఏం జరిగింది, పాపం పిల్లోడికి ఏమన్నా అయిందా అండి, ఏమైనా సీరియస్ కండిషనా, లేకపోతే గొడవ కొంచెం తీవ్రత పెద్దగా ఉందా, ఏమన్నా కాపాడొచ్చా, పర్వాలేదా, మంచోడే పిల్లోడు, ఇట్లా. నాకు తెలియని విషయాన్ని నాకు కాల్ చేసి వీళ్ళందరూ ఏమైందని అడుగుతారు ఏంటని చెప్పి అక్కడి వాళ్ళు, అవును ఏం జరిగింది అని చూస్తే వాళ్ళు ఎంక్వైరీలు చేసి ఇది ప్రాంక్ అని తెలియదు. వెళ్ళి ఇంకోసారి ఇట్లాంటి వేషాలు వేస్తే మొహం పగులుద్ది అన్నారు. అంటే రీజన్ ఏంటి, పోలీసు వాళ్ళ టైం వేస్ట్ చేశాడు కదా, అంతే కదా. వాళ్ళకు కూడా తెలియని విషయాలు 100 మంది ఫోన్లు చేస్తున్నారు, ఏమైంది అని. ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది పెద్దలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళకి ఏమన్నా అయితే నాగబాబు లాంటి వాళ్ళు అండగా ఉంటారు. అట్లా కొద్ది గొప్ప మంది వీళ్ళు పనిచేసే చోట వీళ్ళకి ఉంటారు కదా. ఈయనతో పెద్ద సినిమా చేసిన ప్రొడ్యూసర్ ఉంటాడు, ఆ ప్రొడ్యూసర్కి కూడా కొంతమంది పరిచయాలు ఉంటాయి. అయ్యో పాపం పిల్లోడు మంచోడే, మన దగ్గర ఎప్పుడు నోరెత్తలేదు, అలా చేశాడు ఇలా చేశాడు, ఏ గొడవ కనుక్కో, అంతే. ఎవరికి చూడు మాకు తెలియదు. సో ఇన్ కేస్ నువ్వు ఏప్రిల్ 1 రోజు చేసినా అది ఏప్రిల్ ఫూల్ అని జనాల్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనుకునేవాళ్ళు. చాలా సీరియస్గా ఒక అరెస్టు అని ఒక పేపర్ కట్అవుట్ పెట్టేసి దాని సినిమాకి హూ ఈజ్ మై డాడీ అని ప్రమోషన్లు చేసుకుంటూ ఇక ఇట్లాంటి కథలు పడేసరికి అందరికీ మండింది. ఇంకంతకుమించి ఇంకేం లేదు చెప్పాలి అంటే.
కానీ ఇప్పుడు తనకు ఒక పేరు ఉంది. అంటే వాళ్ళ వైఫ్ తోని తను చేసే వ్లాగ్సే కావచ్చు, ఏదైనా కూడా ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని అప్‌కమింగ్ కమెడియన్స్‌కి అంటే స్టేజ్ పెర్ఫార్మన్స్ కమెడియన్స్ ఒక ఆదర్శంగా ఉండాల్సిన తను అంటే వీళ్ళు వ్లాగ్స్ చేయాలనో, లేకపోతే ఏదో వీడియోస్ చేయాలనో ఇలాంటి పిచ్చి పనులు చేసి వాళ్ళ కెరీర్‌ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సానుభూతి చూపించే వాళ్ళ విషయం పక్కన పెడదాం. ఇది ప్రాంక్ అని తెలుసుకున్న వాళ్ళ విషయం పక్కన పెడదాం. అరెస్టు అనేది మాత్రం బాగా వైరల్ అయిందిగా, అవునా? నెక్స్ట్ ఇయర్ కదా ఒక ఆయనే ఏదో కూడా లేదు మొన్న అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిండు అని మాట్లాడుకుంటారు కదా. అంటే అది సగం తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడుకుంటే ఆయనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడదు. నెగిటివే, పాజిటివ్ అవ్వదు ఇలాంటివన్నీ. అంటే ప్రాంక్స్ చేసేటప్పుడు కొంచెం ఆచితూచి చేయాలి, అంతే తప్పితే ప్రతి చిన్న విషయానికి ప్రాంకులు చేసుకుంటూ వెళ్తే రేపటి రోజు నువ్వు నిజం చెప్పినా ఎవడు నమ్మడు. రేపు నిజంగానే ఏదైనా గొడవ అవ్వచ్చు, నీకు తెలుసో తెలియక ఏదో ఊరు వెళ్తావు, స్టేజ్ మీదకి ఎక్కుతావు, తాగుపోతావు, తాగొచ్చి నిన్ను తోసి ఉండొచ్చు, ఒక చిన్న గొడవ అవుతుంది, అవునా? ఇప్పుడు వాడి మీద నువ్వు నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడికి వెళ్ళినా సరే, యాదమ్మరాజు పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న గొడవ అంట కంప్లైంట్ ఇచ్చాడన్నా కూడా మిగతా జనాలు ఎవరు వద్దురా వాడు అట్లాంటి ప్రాంకులు బోల్డ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ టైం కూడా నేనే కాపాడదామని అప్పటిదాకా ఫోన్ చేద్దాం అనుకున్నా, చేసి నేను పిచ్చోడిని అయిపోయినా, ఆడే వస్తాడులే లైట్ తీసుకో అని చెప్పేసి చేసేవాళ్ళు కూడా చేయరు. అట్లాంటి టైంలో ఒక్కొక్కసారి అనుకోకుండా నిజంగా కూడా జైలుకి వెళ్ళొచ్చు, చెప్పలేము. అంటే ఇదిగో పులి అంటే ప్రతిసారి నిజంగా పులి వచ్చినా కూడా నాన్న రాడు, ఇది అదే సంగతి. సో యాదమ్మరాజు అనే కాదు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు కేవలం ఈ ప్రాంకులు చేసుకుంటూనే పైకి వచ్చారు. స్టేజ్ కమెడియన్లు, స్టాండప్ కమెడియన్ చేస్తా, జనాలను ఎంటర్టైన్ చేస్తా, ఏవో పిచ్చి పిచ్చి ప్రాంకులు చేసుకుంటూ జబర్దస్తుల్లోనూ ఆ దస్తుల్లోనూ ఈ దస్తుల్లోనూ తెగిరి దునికి లాస్ట్ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారు, మధ్య మధ్యలో మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు బాగా దశ తిరిగితే ఎక్కడికో వెళ్ళిపోతున్న టైంలో ఇప్పుడు వీళ్ళు సోలోగా హీరోగా పెట్టి కూడా సినిమాలు వస్తున్నాయి వీళ్ళని పెట్టి. ఒక స్టేజ్కి వచ్చారు, దాన్ని కాపాడుకునే బాధ్యత పోయి ఈ విధంగా తయారయ్యారు. అది వీళ్ళంతా చూస్తుంటే అసలు వీళ్ళని ఎంకరేజ్ చేయాలా, డిస్కరేజ్ చేయాలా? అసలు వీళ్ళ మీద నిజంగానే ఒకవేళ ఇలాంటి ప్రాంక్స్ చేశారు కాబట్టి పోలీసులు మరి ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? తీసుకుంటారు. ఇప్పుడు ఆ సినిమా ఏదైతే ఉందో దాన్ని ఎవడు కొండు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు. ఆ హీరో మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది, మొన్న అరెస్ట్ అయ్యి వచ్చిండంట. ఎందుకు వచ్చిన గొడవలే, ఆ సినిమా ఎవడు కొన్నా కూడా వేస్ట్లే, వాళ్ళు ఎక్కడైనా ఓటీటీలు అమ్ముకోమని మనం కొనాల్సిన అవసరం లేదని చెప్పి వచ్చే వాళ్ళు కూడా రారు, దూరంగా ఉండిపోతారు. సో ఇట్లాంటివి ప్రాంక్స్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ కెరీర్ అంటే ఇప్పుడు చూసాం ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు షోస్ చేస్తుంటే ఈ రోజు వాళ్ళు బిగ్ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు, వాళ్ళ ఆశ నెరవేరుతుందన్న టైంలో వీళ్ళంతటా వీళ్ళే వాళ్ళు తవ్వుకొని అందులో కూరుకుపోతున్నట్టు అనుకోవచ్చా మరి? నిజంగా ఎందుకంటే ఈ మొహాలను పెట్టి యాక్చువల్గా మంచి మంచి సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ ముఖాలకి కొద్దో గొప్ప ఫేమ్ ఉంది కదా నమ్ముతారు, ఈ ముఖాన్ని నమ్ముకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు ఏ ముఖంనైతే అడ్డం పెట్టుకొని ఒక సినిమా బిజినెస్ చేసుకుంటుందో ఆ ముఖానికే నెగిటివ్ టాక్ వచ్చిందనుకో, ఆ ఎఫెక్ట్ ప్రొడ్యూసర్ దాకా పడుతుంది. వీళ్ళకేం తెలియదు, సింపుల్గా చెప్పేసి ఏదో ప్రాంక్ అని చెప్పి హీ అని పల్లీలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అది జోక్ అనుకుంటారు. అంటే నువ్వు కమెడియన్ స్థాయిలో, స్టాండప్ కమెడియన్ స్థాయిలో స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇట్లాంటి వేషాలు వేస్తే పర్లా. ఇప్పుడు నీకు క్రమక్రమంగా మార్కెట్ పెరుగుకుంటా వచ్చింది, నీ మీద ఇన్వెస్ట్ చేసి కూడా లాభాలు సంపాదించుకునే స్టేజ్కి నువ్వు వచ్చావు. నీ మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవడో వచ్చి నువ్వు వాళ్ళ కడుపులు వాళ్ళ నోట్లో మట్టి కొట్టావు అనుకో నీ వేషాల వల్ల, ఇంకొకసారి ఎవడు రాడు సూట్ కేసు పట్టుకో. రైట్ థ్యాంక్ యూ సో మచ్.